హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చెప్తాను. బ్యాచిలర్స్కి అయితే ద బెస్ట్ రెసిపీ అని చెప్తా. ఎవరైనా వేసుకోవచ్చు ఈజీగా. 30 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. రెసిపీ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అట్లే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక 7-8 తీసుకోండి. నేను అన్నీ చిన్నవి కాబట్టి ఒక 10 వరకు తీసుకున్నా. వీటిని ఎంత వీలైతే అంత సన్నంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా గరమైనాక ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి, స్టార్ ఫ్లవర్ 2 రెక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా వేగనియాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగితేనే కర్రీ టేస్ట్ మంచిగా ఉంటుంది, లేకుంటే మొత్తం తీయ వస్తుంది ఆనియన్స్ వేయకుంటే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టుకోండి. క్యాప్ పెట్టుకుంటే ఏమవుతాయంటే అవి మంచిగా మగ్గుతాయి, కలర్ కూడా చేంజ్ అవుతాయి ఆనియన్స్ ఇవి. చూడండి మంచిగా మగ్గినాయి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించండి. వీటిని ఒక 2 మినిట్స్ అవి మంచిగా వేయించినాక వెంటనే క్యాప్ పెట్టుకోండి. క్యాప్ పెట్టుకుంటే ఏమవుతాయంటే ఇంకా మంచిగా మగ్గుతాయి అన్నట్టు. ఆయిల్ చూడండి నాకు పైకి వచ్చింది. ఇప్పుడు ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కారం వేసుకున్నా, మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మాదైతే కొంచెం కలర్ ఎక్కువ ఉంటుంది కానీ కారం ఘాటు తక్కువనే ఉంటుంది, ఎందుకంటే మేము ఊర్లో పట్టించుకున్న కారం అది. ఇప్పుడు కారంని చింతపండు రసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే కారం అనేది మాడిపోదు. కారం ఆనియన్స్కి పట్టే విధంగా మంచిగా ఒకసారి కలుపుకొని ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఎగ్స్కి ముందుగా ఘాట్లు పెట్టుకుంటే ఏమవుతాయంటే అందులో ఉన్న రసం అనేది ఎగ్స్లోకి వస్తుంది. ఎగ్స్ ఏమో తిన్న కొద్ది టేస్ట్ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా. కొంచెం గ్రేవీ ఉంటేనే మంచిగా తినాలనిపిస్తుంది. ఇట్లా మరి ఫ్రై కావాలనుకుంటే మీరు అది కొంచెం ఆయిల్ పైకి తేలినాక బంద్ చేసుకోండి. కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసి క్యాప్ పెట్టిన. చూడండి నాకు ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చింది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అవును, మీరు ఎగ్ కర్రీ ఎట్లా ఉంటాయంటారు? పులుసు లెక్క ఉంటాయంటారా, గ్రేవీ లెక్క ఉంటాయంటారా? నాకు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని వెంటనే క్యాప్ పెట్టండి. మంచిగా ఫ్లేవర్ అనేది కర్రీకి వస్తుంది. మీ దగ్గర కసూరి మెంతి ఉంటే కూడా వేసుకోండి. టేస్ట్ మాత్రం ఇంకా ఎక్సలెంట్ అవుతుంది. ఒకసారి కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని ఆ కర్రీ చూడండి మంచిగా గ్రేవీలాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. మొత్తం సిమ్లోనే వేయండి. ఎంత ఎక్కువసేపు ఉడికితే అంత టేస్ట్ వస్తుంది, కానీ ఈజీగానే అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.